Hey, hello everyone. Welcome to Telugu Algo Traders YouTube channel. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ ట్రెండ్ ఫైండర్ అనేది మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో లాస్ట్ వీడియోలో దాని ఎక్స్టెన్షన్ అండి. చాలామంది క్లయింట్స్ ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎలా మనం రెగ్యులర్ ట్రేడింగ్లో అప్లై చేయాలి, ఓకే, ఆర్ మనం దాన్ని యూస్ కేసెస్ అంటాం, ఎట్లా యూస్ చేయాలి రెగ్యులర్ ట్రేడింగ్లో అని అడిగారండి. సో ఈ వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేసుకుందాము. ఇన్ కేస్ ఎవరైనా కనుక ఈ ట్రెండ్ ఫైండర్ ఇండికేటర్ గురించి ఫస్ట్ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉందండి, సూపర్ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఆ ప్లేలిస్ట్లో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మన ప్రీమియం ఇండికేటర్ అండి, బ్లూ చిప్ ఆల్గోస్లో మనం డెవలప్ చేసిన ప్రీమియం ఇండికేటర్ ఇది, ఓకే. సో అది చూసి ఫస్ట్ నెక్స్ట్ ఈ పార్ట్కి రండి, పార్ట్ 2కి మీకు అర్థమవుతుంది, ఓకే. సో మనం ఇది డిస్కస్ చేసుకునే ముందు ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తెలుసు కదండి, సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి చాలా చాలా యూస్ఫుల్ టూల్స్ని మీ ముందుకు తీసుకొస్తాం మేము, ఓకే. ఆల్ రైట్, సో 2 యూస్ కేసెస్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఒకటి ఈక్విటీ ట్రేడర్స్కి, ఎవరైతే ఈ స్టాక్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి, అండ్ సెకండ్ది ఆప్షన్ ట్రేడర్స్ అండి, ఓకే. ఎవరైనా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే వాళ్ళకి ఇది హెవీగా యూజ్ అవుతుందండి ఇండికేటర్, రైట్. సో 2 యూస్ కేసెస్ని మనం ఇందులో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్, ఈక్విటీ ట్రేడర్స్. లెట్స్ సే మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తారు ఇంట్రాడేలో, లైక్ ఎస్బీఐ ఆర్ అశోక్ లేలాండ్, అపోలో టైర్, ఏదైనా స్టాక్లో అండి మీరు ట్రేడ్ చేస్తారు. మీకు ఒక బై సిగ్నల్ వచ్చింది, లెటర్స్ సే మీరు ప్రైస్ యాక్షన్లో అనలైజ్ చేసి మీరు కాల్స్ తీసుకుంటారు, ఆర్ మీ బ్రోకర్ కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్స్లో మీ అడ్వైజర్స్ కానీ మీకు కాల్స్ పంపిస్తూ ఉంటారు, రైట్. సమ్ బేసిస్ మీద మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం డైలీ. సో మీకు ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత, బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఇండికేటర్కి వచ్చి ఈ ఇండికేటర్లో 2 కన్ఫర్మేషన్స్ తీసుకోవాలండి, ఓకే. ఆల్రెడీ మీ దగ్గర ఒక కన్ఫర్మేషన్ ఉంది, మీ బ్రోకర్ కానీ లేకపోతే మీ ప్రైస్ యాక్షన్లో కానీ మీకు తెలుస్తుంది. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే సెక్టర్ యొక్క డైరెక్షన్ చూడండి మీరు, ఓకే. ఈ సెక్టర్స్ ఉన్నాయి కదండి, లెట్స్ సే మీరు ఎస్బీఐలో ట్రేడ్ చేస్తున్నారు అంటే పిఎస్యు బ్యాంక్ కిందకు వస్తుంది మీకు. ఈ పిఎస్యు బ్యాంక్ డైరెక్షన్ ఆర్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మీరు చూడాల్సిందే, ఓకే. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేబీ బార్ రీప్లేలోకి వెళ్ళి ఇక్కడ 28th ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ పిఎస్యు బ్యాంకు బుల్లిష్ ఉంది మీకు ఈ 28th, ఓకే. మీకు ఎవరో చెప్పారు ఎస్బీఐ బై చేయమని, లేకపోతే మీ ప్రైస్ యాక్షన్లో అనలైజ్ చేస్తుంటే మీకే బై సిగ్నల్ వచ్చింది. ఫస్ట్ మీరు వచ్చి ఇది చెక్ చేసుకోండి, ఇది బుల్లిష్ ఉందా బేరిష్ ఉందా అని. నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ కూడా చెక్ చేయండి. ఈ 2 లేయర్స్ కనుక మీకు కన్ఫర్మేషన్ ఇస్తే దెన్ ఇట్ విల్ బి లైక్ ఏ ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఎందుకు, మీ దగ్గర ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్ ఉంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇంకో 2 కన్ఫర్మేషన్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి, కాబట్టి మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరుగుతుందండి, ఖచ్చితంగా పెరుగుతుంది లాంగ్ రన్లో, ఓకే. మీరు ప్రతిసారి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ట్రెండ్ని కనుక మీరు చెక్ చేసుకొని, ఓకే, మీరు కనుక ఎంట్రీస్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మీ ప్రాబబిలిటీ అనేది మీకు పెరుగుతుంది, ఓకే. సో దానికోసమని మీరు దీన్ని యూజ్ చేయొచ్చండి. ఈక్విటీ ట్రేడర్స్కి రియలీ హెల్ప్ఫుల్ అండి ఇది, ఓకే. అండ్ అట్లాగే మనం ఒక్కసారి ఆప్షన్స్ యూస్ కేసు కూడా చూద్దామండి, ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ మన దగ్గర చేసేవాళ్ళు ఆప్షన్స్లో కూడా ఉన్నారు. ఆప్షన్స్లో ఎవరైనా కనుక బయ్యర్ ఉంటే ఫస్ట్ అది డిస్కస్ చేసుకుందాము. బయ్యర్స్కి వెరీ సింపుల్ అండి, మీకు బుల్లిష్ కానీ బేరిష్ కానీ వస్తే, ఓకే, మీరు ఆ డైరెక్షన్లో మీరు బై చేయొచ్చు, ఓకే. న్యూట్రల్ టు బుల్లిష్ కానీ న్యూట్రల్ టు బేరిష్ కానీ న్యూట్రల్ కానీ వస్తే టచ్ చేయొద్దండి. అది జస్ట్ ఏంటంటే మీకు కన్ఫర్మేషన్కి ముందు వచ్చే ఫేజెస్ అవి, ఓకే. మీరు ఓన్లీ ఫోకస్ చేయాల్సింది బుల్లిష్ అండ్ బేరిష్, డార్క్ గ్రీన్ అండ్ రెడ్, డార్క్ రెడ్, ఓకే. సో ఈ బుల్లిష్ బేరిష్ వస్తే మీరు సింపుల్గా బై చేసుకుంటారు, నో ప్రాబ్లం, అండ్ వెరీ క్విక్గా. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు బయ్యర్స్ కాబట్టి నాన్ జీరో డీటీలో ట్రేడ్ చేయండి, మీకు టైం డీకే కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ వెయిట్ చేయండి, ఒక 1 hour అట్లా వెయిట్ చేయండి. డైరెక్షన్ మీ వైపు వెళ్తే కంటిన్యూ చేయండి హోల్డ్ చేయడం, లేదంటే కనుక ఎగ్జిట్ అయిపోండి. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ఉండండి, ఎక్కడికక్కడ మీ ప్రైస్ యాక్షన్ యూస్ చేసుకొని ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి, ఓకే. అండ్ ఆప్షన్ సెల్లర్స్ విషయానికి వస్తే చాలా చేయొచ్చండి మీరు ఆప్షన్ సెల్లర్స్. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా బుల్లిష్ ఆర్ బేరిష్ సిగ్నల్స్కి వెయిట్ చేయాలండి. ఈ మీకు డార్క్ ఆర్ యూనో వాట్ ఎవర్ గ్రీన్ దిస్ ఈజ్, ఓకే, గ్రాస్ గ్రీన్ కానీ గ్రీన్ వస్తుంది కానీ గ్రీన్ బుల్లిష్ బేరిష్ మీదే ఫోకస్ చేయండి. ఈ న్యూట్రల్ టు బుల్లిష్ ఆర్ న్యూట్రల్ టు బేరిష్ మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు, అది ఒక్కొక్కసారి క్లిక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి క్లిక్ అవ్వకపోవచ్చు, ఓకే. సో ఈ గ్రీన్ ఆర్ రెడ్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీ డైరెక్షన్లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఒక 60% అట్లా ఉంటుందండి, 60-65%. బట్ సెల్లర్స్కి
వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళిన ప్రాఫిట్ వస్తుంది, లేదా న్యూట్రల్గా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఈ ఇండికేటర్లో మీకు బుల్లిష్ అని వస్తే ఈధర్ బుల్లిష్ డైరెక్షన్లోనే వెళ్తుంది మార్కెట్, లేదంటే కన్సాలిడేటెడ్ అంటే న్యూట్రల్ ఫేజ్లోనే ఉంటుంది, కానీ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. రైట్, మీకు ఒకవేళ మార్కెట్ బేరిష్ వచ్చిందనుకోండి, బేరిష్లో అయినా ఉంటుంది, న్యూట్రల్ అయినా ఉంటుంది. టూ మచ్ బుల్లిష్ అంటే టూ మచ్గా రివర్స్ డైరెక్షన్లో, డ్రాస్టిక్గా రివర్స్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. అంటే 80% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ బుల్లిష్ కానీ న్యూట్రల్ కానీ ఉంటుంది. మేబీ ఒక 20% మాత్రం రివర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ 80% చాలండి. మీరు నిజంగా స్లో అండ్ స్టడీగా అమౌంట్ ఆర్ క్యాపిటల్ పెంచుకోవాలి అనుకుంటే మీకు ఈ 75-80% ఆఫ్ ద యాక్యురసీ అనేది చాలా చాలా మంచి యాక్యురసీ అని చెప్పుకోవాలి. సో ఎలా ట్రేడ్ చేస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, మీకు ఇక్కడ బుల్లి సిగ్నల్ అని వచ్చింది అరౌండ్ 10:30కో 11 o'clockకో. ఓకే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఒక 0.5% అవే వెళ్ళండి. ఓకే, మేబీ ఇక్కడ 24,400 అంటే 24,280. ఓకే, వెళ్ళి మీరు ఈ పుట్ని సెల్ చేయొచ్చు. మీరు సెల్లర్స్ కదా, సో పుట్ని సెల్ చేయొచ్చు. మార్కెట్ పైకి వెళ్ళినా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ ఇట్లాగే ఇక్కడే క్లోజ్ అయినా కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు ఇంకా బ్యూటిఫుల్ ఏంటంటే హెడ్జ్ చేయొచ్చు. మీరు ఈ పుట్ని మీరు సెల్ చేయండి, ఈ పుట్ని మీరు బై చేయండి. ఓకే, ఈవెన్ మీకు హెడ్జింగ్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఈ సెటప్ ఎంటర్ అయిన తర్వాత మీరు ఓవరాల్గా ఒక 0.5% ఆర్ 1% టోటల్ క్యాపిటల్కి ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్. లేదు అంటే ఇది మీకు కిందకు వచ్చి ఇది టచ్ చేసేదాకా వెయిట్ చేయొచ్చు. సో ఎగ్జిట్స్ అనేవి మీకు చాలా రకాల ఎగ్జిట్స్ ఉంటాయండి. మీ రిస్క్ అపెటైట్ బట్టి మీరు దాన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎట్లా మీరు ఈ ఇండికేటర్ హెల్ప్ తీసుకోవచ్చు అనేది మాత్రమే మనం ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో మీరు ఒక 0.5% ఆర్ ఈవెన్ నాన్ డిటీ అనుకోండి 1% కూడా మీరు దూరం వెళ్ళొచ్చు. ఓకే, లెట్స్ సే బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నారు, November 20th తర్వాత బ్యాంక్ నిఫ్టీ మంత్లీ అయిపోతుంది. రైట్, ఆ టైంలో మీరు ఈవెన్ 1% అవే కూడా వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఒకవేళ సెల్లర్స్ అయితే కనుక 1% అవే వెళ్ళి కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే మనకు ఆ రోజు డైరెక్షన్ తెలియాలి. ఆ డైరెక్షన్ మీకు ఎట్లా తెలుస్తుందంటే ఈ ఇండికేటర్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్లర్స్ అయితే మీకు ఇట్లా కూడా చేసుకోవచ్చు. మీరు నేకెడ్ కాల్ అండ్ పుట్ని సెల్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రెడ్స్ని చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, నాన్ డైరెక్షనల్ ట్రేడర్స్ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది న్యూట్రల్ టు బుల్లిష్, న్యూట్రల్ టు బేరిష్, ఈ 3 phases. వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ మీరు మార్కెట్ ఎక్కువ ఫస్ట్ 2-3 అవర్స్ మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 2 అవర్స్. మార్కెట్ కనుక న్యూట్రల్ టు బుల్లిష్, న్యూట్రల్ టు బేరిష్, మళ్ళీ న్యూట్రల్, అట్లా అదే జోన్లో కనుక హోవర్ అవుతూ ఉంటే, అంటే ఈ జోన్స్కి రాకుండా బుల్లిష్ జోన్ ఆర్ బేరిష్ జోన్కి రాకపోతే ఈవెన్ మీరు నాన్ డైరెక్షనల్ ట్రేడింగ్ సెటప్ కూడా ఒకటి ఇనిషియేట్ చేయొచ్చు. అంటే ఐరన్ కాండోర్ కానీ, షార్ట్ స్ట్రాడిల్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఇనిషియేట్ చేయొచ్చు. సో నాన్ డైరెక్షనల్ ట్రేడర్స్కి ఇది హెల్ప్ అవుతుంది. డైరెక్షనల్ ట్రేడర్స్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మళ్ళీ డైరెక్షనల్ ట్రేడర్స్లో ఆప్షన్ బయ్యర్స్కి కానీ, ఆప్షన్ సెల్లర్స్కి కానీ హెల్ప్ అవుతుంది. అట్లాగే ఈక్విటీ ట్రేడర్స్కి హెల్ప్ అవుతుంది. సో డిపెండ్స్ అండి, మీ ట్రేడింగ్ స్టైల్ ఏంటనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. దాన్ని బట్టి ఎట్లా మనం దీన్ని యూజ్ చేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలామంది అడిగారు కాబట్టి మేము యూస్ కేసెస్ కూడా చెప్దామని డిసైడ్ అయ్యాం. వెరీ 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 హెల్ప్ఫుల్ ఇండికేటర్ అండి. ఈ ఒక్క ఇండికేటర్ మీ దగ్గర ఉంటే మీరు ఏ ట్రేడింగ్ చేసినా దీంట్లో కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే, డిస్క్రిషనరీ ఆప్షన్ ట్రేడర్ అయితే, కొంతమంది ఉంటారండి ప్రొఫెషనల్స్, ఫుల్ ప్రొఫెషనల్ ట్రేడర్స్, అంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఐరన్ కాండోర్ తీసుకుంటారు, కాల్ ఆప్షన్స్ యాడ్ చేస్తారు, పుట్ ఆప్షన్స్ యాడ్ చేస్తారు, మళ్ళీ అన్వైండింగ్, మళ్ళీ ఎగ్జిట్స్ అవుతారు, మళ్ళీ ఎంటర్ అవుతారు. వాళ్ళకి కూడా ఇండికేటర్ చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు లెట్సే ఒక పొజిషన్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కనుక పైకి వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి, కాల్ ఆప్షన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తారు, లేకపోతే పుట్ ఆప్షన్స్ని సెల్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, అట్లాగే లూజింగ్ లెగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఇలా చేయాలంటే మీకు ట్రెండ్ తెలియాలి. ఈ ట్రెండ్ తెలియటం మీకు ఈ ఇండికేటర్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎవరైతే డిస్క్రిషనరీ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు దీన్ని హెవీగా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఎప్పుడైతే ఇట్లా కంటిన్యూస్ బుల్లిష్ అని వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, మీకు బుల్లిష్ అని వచ్చింది, ఇక్కడ కంటిన్యూస్గా ఇది పైకి వెళ్తూనే ఉంది. సో ఇలా మీకు తెలిసినప్పుడు ఏం చేస్తారు, మీరు అట్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేసుకోవటం కానీ, రివర్స్ పొజిషన్స్ని మీరు కట్ చేసుకోవటం కానీ, ఇవన్నీ మీరు చేయొచ్చు. ఓకే, సో ఎలాంటి ఆప్షన్ ట్రేడర్ అయినా, ఈక్విటీ ట్రేడర్కైనా కంపల్సరీగా ఉండాల్సిన ఇండికేటరే ఈ ట్రెండ్ ఫైండర్.
ఓకే. అండ్ మీకు తెలుసు కదండి ట్రెండ్ ఫైండర్ ఎలా మీకు అవైలబుల్ ఉంటుందో తెలుసు కదా. మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు bluechipalgos.comకి ఆర్ indicators.bluechipalgos.com. ఇక్కడ మీకు ప్రీమియం ఇండికేటర్ ఉంటుందండి. మీకు ఈ ప్రీమియం ఇండికేటర్ కావాలంటే 2 వేస్లో మీరు దీన్ని తీసుకోవచ్చండి. ఒకటి ఫ్రీ, ఒకటి పెయిడ్. ఓకే. పెయిడ్ అయితే సింపుల్గా మీరు సబ్స్క్రిప్షన్ పేజ్కి వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ ప్రైసింగ్ పేజ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు పే చేయొచ్చండి ఈ ప్రైసింగ్ పేజ్లోకి వెళ్ళి. లేదు నాకు ఫ్రీగా కావాలి అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు ఈ ఫ్రీ ఇండికేటర్ని ఎలాగ అవైల్ చేసుకోవచ్చు అనేది చెప్తాము. మీరు జస్ట్ మా రిఫరల్ ఐడి యూస్ చేసి మీరు ఏంజల్ వన్ కానీ ఎల్ఐఎస్ బ్లూలో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఈ ఇండికేటర్ని ఫ్రీగా ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రీమియం ఇండికేటర్స్ అండి ఇవి. మీరు ఈ 12,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు ఎవ్రీ ఇయర్. మీకు ఈ ఇండికేటర్ని ఫ్రీగా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో, ఈ ట్రెండ్ ఫైండర్ని ఎట్లా యూస్ చేయాలనేది. ఇన్ కేస్ మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేము ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాము. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నాను అండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.